ప్రైజ్ ద లార్డ్. ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు శ్రేష్టమైన ఘనమైన నామమున మీ అందరికీ వందనాలు. మరొక దినాన్ని, శ్రేష్ఠ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి ఉన్నారు. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. హెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 26వ వచనం. నూతన హృదయం మీకు ఇచ్చదని, నూతన స్వభావము మీకు కలగజేసేదని, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చదని, నా ఆత్మను మీ అందుంచి నా కట్టడలను అనుసరించు వారిగాను నా విధులను గైకొను వారిగాను మిమ్మును చేసేదను. ప్రైజ్ ది లార్డ్. దైవ జనాంగమా, దేవుని ప్రజలారా, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఉదయకాలం నూతన హృదయాన్ని ప్రభు మనకిస్తాను అని వాగ్దానం చేస్తూ ఉన్నారు. నూతన హృదయం ఏమైంది మరి హృదయానికి అంటే, హృదయము అన్నిటికంటే ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహించిన వాడెవడు అని ఇర్మియా భక్తుడు మాట్లాడుతున్నారు. అవును కదా. మానవునికి ఏమైనా బలహీనత వస్తే మనకు అర్థమవుతుంది, నాకు ఈ బలహీనత ఉంది, దీనికి సరైనటువంటి చికిత్స నేను చేసుకోవాలి, ట్రీట్మెంట్ నేను చేసుకోవాలి. మరి హృదయానికి పట్టినటువంటి రోగం, దానికి ఎక్కడ ట్రీట్మెంట్ ఉంటుంది, ఎక్కడ దానికి మందు ఉంటుంది, ఎక్కడ దానికి చికిత్స జరుగుతుంది, దాన్ని అసలు గుర్తుపట్టేవాడు ఎవరు? ఇస్ దర్ ఎనీ స్పెషలిస్ట్? ఎవరైనా ప్రత్యేకమైనటువంటి డాక్టర్స్ ఎవరైనా ఉన్నారా? మీ గుండెకు సంబంధించినటువంటి హోల్స్ మూసుకుపోయినప్పుడు ఎంజోగ్రామ్ చేసి తెలుసుకుంటారు. కిడ్నీస్ పాడైపోయినప్పుడు తెలుసుకుంటారు. మెదడులో ఏవైనా నరాలు బలహీనమైపోయినప్పుడు తెలుసుకుంటారు. బ్లాక్స్ అయినప్పుడు తెలుసుకుంటారు. మరి హృదయానికి ఏదైనా జరిగినప్పుడు తెలుసుకునేవారు ఎవరు? ఇదిగో పైన కలిగేటువంటి బలహీనతలన్నీ కూడా మనకు నయమవుతాయి. కానీ నీవు నీ హృదయాంతరంగానికి పట్టినటువంటి పొండు రోగము ఏదైతే ఉందో దాన్ని నయం చేసుకోవాలి అంటే దాన్ని పసిగట్టేవాడు కావాలి. దాన్ని పసిగట్టేవాడు ఎవరు అంటే నజరేయుడగు యేసు ప్రభువు అయి ఉన్నారు. ఆయన హృదయాంతరంగములను ఎరిగిన దేవుడై ఉన్నారు. ఆయన నీ హృదయాంతరంగాలను పరిశీలించు దేవుడై ఉన్నారు. అంతరింద్రియములను ఎరిగిన దేవుడై ఉన్నారు. నీ యొక్క హృదయానికి పట్టినటువంటి మస్టు లేక పుండు తొలగించగలిగిన సమర్థుడు నజరేయుడగు యేసు ప్రభువు అయి ఉన్నారు. తన శిలువ రక్తము ద్వారా ప్రతి విధమైన పుండ్లను కడిగివేసి, ఇదిగో ఆయన అంటున్నాడు, నూతన హృదయాన్ని నేను నీకు ఇస్తాను, నూతన స్వభావాన్ని నేను నీకు ఇస్తాను. అంత మాత్రమే కాదు, నీలో రాతి గుండె ఉంది, ఆ రాతి గుండె తీసేసి మాంసపు గుండె నేను నీకు ఇస్తాను. రాతి గుండె దేనికి సూచన అంటే కఠినత్వానికి సూచన. ఎంతగా ప్రభు మాట్లాడుతున్నా, ఎంతగా మనం పరిశుద్ధంగా బ్రతుకుదామన్న హృదయము కఠినమైపోయింది కదా. ఇదిగో ప్రభు చెప్తూ ఉన్నాడు, రాతి గుండెని తీసేసి మాంసపు గుండెని నీకు ఇస్తాను. అంత మాత్రమే కాదు, నా ఆత్మను నీ యందు నేను ఉంచుతాను. దేవుని ఆత్మ నీ యందు ఉన్నప్పుడు ఆయన విధులను గైకొంటావు, ఆయన కట్టడలను, ఆయన ఆజ్ఞలను అనుసరిస్తావు. ఉదయకాలం దేవుడితో మాట్లాడుతున్నాడు. ఇదిగో నీ హృదయాంతరంగానికి పట్టినటువంటి రోగమును గుర్తుపట్టగలిగిన వాడే నీ హృదయాంతరంగాన్ని శుద్ధి చేసి నేను స్వస్థపరచడానికి సమర్థుడు. అంత మాత్రమే కాదు, ట్రాన్స్ప్లాంట్ చేస్తాడు ఆయన. ట్రాన్స్ప్లాంట్ నీ హృదయాన్ని, పాత హృదయాన్ని తొలగించి నూతన హృదయాన్ని, నూతన స్వభావాన్ని, మాంసపు గుండెను, దేవుని ఆజ్ఞలను గైకొనేటువంటి ఆత్మను దేవుడికి అనుగ్రహిస్తాడు. అటు కృప, అటు దీవెన మనం పొందుకొని దేవుని సరిదిలో నిలిచి ఉందుము గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. ప్రేమ నమ్మకము కలిగిన తండ్రి, నీకు వందనాలు. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు తండ్రి. అవును తండ్రి, మా హృదయాంతరంగాన్ని గుర్తుపట్టే గొప్ప దేవుడు నీవే.
అవును తండ్రి, మా హృదయాంతరంగంలో ఉన్నటువంటి పుండును తొలగించండి, రోగమును తొలగించండి. మా యొక్క అయా హృదయాంతరంగాన్ని కడిగి శుద్ధీకరించి పవిత్రపరిచి పరిశుద్ధపరచండి. నూతన హృదయాన్ని, నూతన స్వభావాన్ని మీరు మాకు దయచేయండి. మాంసపు గుండెను మాకు ఇవ్వండి. మాలో మీ ఆత్మ నుంచి మీ వాక్కును గ్రహించే కృప మాకు దయచేయండి. యేసు శక్తి కలిగిన నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను నిండారులుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.